రైట్ ఇక థియేటర్లలో కల్కి మేనియా మొదలైంది. కాసేపటి క్రితమే మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 AD రిలీజ్ అయింది. దీనికి సంబంధించి అటు థియేటర్స్ దగ్గర కూడా ప్రభాస్ ఫ్యాన్స్ భారీ హంగామా చేస్తున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి అటు భ్రమరాంబ థియేటర్ నుంచి మా ప్రతినిధి రామ్ ప్రసాద్ మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. రైట్ రామ్ ప్రసాద్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఈసారి ఖచ్చితంగా అటు నాగశ్విన్ గాని ప్రభాస్ గాని భారీ హిట్ ని సొంతం చేసుకున్నారనుకోవచ్చు అంటారా? ఎస్ రత్న, మనం చూడవచ్చు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం అదేవిధంగా ప్రపంచంలో చాలా దేశాలలో కూడా ఈరోజు కల్కి సినిమా కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయింది. మనం ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈరోజు ఉదయం 4:30 నుంచి అయితే సినిమాలు రిలీజ్ ప్రారంభమైంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని కుకట్పల్లిలో ఉన్న భ్రమరాంబ, మల్లికార్జున రెండు పక్కపక్కనే ఉంటాయి. థియేటర్ల వద్ద అయితే ఈరోజు ఉదయం 5 గంటలకు తొలి షో అయితే రిలీజ్ కావడం జరిగింది. మనం చూడవచ్చు ఈ షోను చూసేందుకైతే అర్ధరాత్రి నుంచే ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ వచ్చి లైన్లలో నిలబడి వాళ్ళ టికెట్ను చూపించి అయితే లోపలి వేసి సినిమా వీక్షించడం జరుగుతూ ఉంది. ఉదయం 5 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ షో 8:30 వరకు కూడా కొనసాగనుంది. ఇదే క్రమంలో మనం చూడవచ్చు ఇప్పటికే ఫ్యాన్స్ అంతా కూడా నిన్నటి నుంచి మనం చూస్తున్నాం కల్కి సినిమా అనగానే ఇప్పటి వరకు ఉన్నటువంటి బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ కూడా బ్రేక్ చేసే విధంగా సినిమా ఉండబోతుందని చెప్పిన నేపథ్యంలో అయితే అభిమానులందరూ కూడా అంటే ఉదయం 5 గంటలకు అయినప్పుడు కూడా తర్వాత షోలకు సంబంధించినటువంటి అభిమానులు కూడా ఇక్కడికి వచ్చి సినిమా ఏ విధంగా ఉండబోతుందనే టాక్ కోసం అయితే ఇక్కడ థియేటర్ల వద్ద అయితే బారులు తీరినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మనం చూడవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని మల్టీప్లెక్స్ థియేటర్లతో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా సినిమా రిలీజ్ కావడంతో ఎక్కడ కూడా ఖాళీ లేకుండా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రానున్న 3 రోజుల పాటు కూడా టికెట్లన్నీ కూడా బుకింగ్ అయినట్టు ఇప్పటికే మనకు ఆన్లైన్ సంబంధించినటువంటి థియేటర్ల యాజమానులు అయితే చెప్తా ఉన్నారు. ఇదే క్రమంలో మనం చూడవచ్చు థియేటర్లు అన్నీ కూడా ప్రభాస్ ఫ్లెక్స్లతో అయితే పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు థియేటరే కనిపించిన విధంగా తమ అభిమాన నటుడు ఎవరైతే ఉన్నాడో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి సంబంధించినటువంటి భారీ ఫ్లెక్సీలను థియేటర్కు పూర్తి స్థాయిలో కవర్ చేస్తూ అయితే ఇక్కడ అభిమానులు పెట్టడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పటికే ప్రభాస్ అంటే ఫ్యాన్స్కు కొదవలేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా అదేవిధంగా ప్రపంచం చాలా దేశాల్లో కూడా ప్రభాస్కు ఉంటారు. ఎందుకంటే మనం చూసాం బాహుబలి 1, 2 అనేది అయితే అది చాలా పెద్ద చిత్రంగా చెప్పుకోవచ్చు. అంటే తెలుగు సినిమా రికార్డ్స్లో అయితే బాహుబలికి ఉన్నటువంటి క్రేజ్ అంటే బాహుబలికి ఉన్నటువంటి రికార్డ్స్ను కూడా ఇప్పటివరకు ఏ సినిమా కూడా బీట్ కాలేనటువంటి పరిస్థితి. అదే స్థాయిలో ఇప్పుడు వస్తున్నటువంటి ఈరోజు రిలీజ్ అయినటువంటి కల్కి సినిమా కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే మనం చూసినట్లయితే ఇప్పటికీ మనం 100 కోట్లు 200 కోట్ల సినిమా బాక్స్ ఆఫీసులు బ్రేక్ చేసిన నేపథ్యంలో ఇప్పటికీ అభిమానులు చెప్పేది ఏంటంటే సుమారు 2000 కోట్ల రూపాయల మార్కును కూడా దాటబోతున్నట్లయితే ఇప్పటికే ఇక్కడ అభిమానులు కానీ ఇటు థియేటర్స్ యాజమాన్యం కానీ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు థియేటర్లు కూడా మనం ఇప్పుడున్న థియేటర్లో ఇక్కడ భ్రమరాంబ కానీ అటు మల్లికార్జున కానీ 2 థియేటర్లు కూడా ఒకే కాంప్లెక్స్లో ఉన్నది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అభిమానులు అందరూ కూడా ఉదయాన్నే అంటే తెల్లవారుజాము నుంచే రాత్రి 12 గంటల తర్వాత కూడా వచ్చి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో కూడా కల్కి సినిమా రిలీజ్ అనేది జరిగింది. అంతేకాకుండా సింగిల్ స్క్రీన్లకు మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా సింగిల్ స్క్రీన్లు సినిమాలు లేక మూతపడ్డ క్రమంలో అయితే కల్కి సినిమా భారీ ఊరట కలిగించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి నుంచి సినిమాలు ఇక స్టార్ట్ అవుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే కల్కి సినిమా అనేది ఇంత త్వరగా రిలీజ్ అవుతుందని అభిమానులు కానీ ఇటు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ కానీ ఇటు సినిమా సంబంధించినటువంటి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సడన్గా వచ్చినటువంటి సినిమా ఏదైతే ఉందో వారికి ఈ యొక్క 2024 సంవత్సరంలో ఇది తొలి భారీ బడ్జెట్ సినిమా అని చెప్పవచ్చు. ఎందుకంటే కల్కి సినిమా మీద ఇప్పటికే ఇటు మనం చూడవచ్చు ఇటు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ భారీ అంచనాలు సుమారు 600 కోట్ల రూపాయల బడ్జెట్తో అయితే సినిమాను రూపొందించడం జరిగింది. సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా 2000 కోట్ల రూపాయల మార్కును కూడా టచ్ చేసే విధంగా సినిమా ఉండబోతుంది. ఎందుకంటే మనం చూడవచ్చు కల్కి అనగానే కలియుగానికి సంబంధించినటువంటి సినిమా. కలియుగానికి ముందు ఏం జరిగింది, కలియుగం తర్వాత ఏం జరగబోతా ఉంది, 2898వ సంవత్సరంతో కలియుగం ఏం జరగబోతా ఉంది అనేటువంటి ఒక భవిష్యత్తును కూడా ఈ యొక్క సినిమాలో చెప్పబోతున్నట్టు మనకి ఇప్పటికే తెలుస్తూ ఉంది. ఇప్పటికే ప్రభాస్ అభిమానులు కూడా ఎందుకంటే ప్రభాస్ గత కొద్ది రోజులుగా చూస్తున్నాం ఇటు బాహుబలియే కానీ ఆ తర్వాత వచ్చినటువంటి రాధేశ్యామ్ సినిమా కానీ సలార్ మూవీలో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క కంటెంట్ని అయితే ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. అదే క్రమంలో ఈరోజు కల్కి సినిమా అయితే మనం కల్కి అనే పేరులోనే ఉంది కలియుగానికి సంబంధించినటువంటి పూర్తి చరిత్ర. ఈ సినిమా పేరు కూడా మనం పూర్తి స్థాయిలో గమనించి అయితే కల్కి 2898 AD అంటే 2898 సంవత్సరానికి ముందు ఏం జరగబోతా ఉంది, తర్వాత ఏం అంటే గతాన్ని భవిష్యత్ కాలాన్ని తెలిపే విధంగా సినిమా ఉండబోతుందని ఇప్పటికీ మేకర్స్ తెలిపిన నేపథ్యంలో థియేటర్ల వద్ద మాత్రం భారీ హంగామా కనబడతా ఉంది. అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా తమ అభిమాన నటుడు సినిమా మనం చూస్తున్నాం. ప్రభాస్ సినిమా సుమారు 2 సంవత్సరాలు అవుతుంది రిలీజ్ కాక. కానీ ఎప్పుడు వచ్చినా కూడా ప్రభాస్కు సినిమాకు ఉండేటువంటి స్థానం చిరస్థాయిలో ఉంటుంది. అంటే ఇటు థియేటర్ల వద్ద ఇటు అభిమానులు అయితే పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ భారీగా బారులు తినేటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటికే కొన్ని ఇక్కడ సినిమాకు సంబంధించి
ఇప్పుడే ఇంటర్వెల్ అయింది, మనకు కొంతమంది బయటకు వస్తున్నారు, మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే ఈ సినిమా అనేది ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఉంది సినిమా. అంటే మనం డబ్బులు కూడా లెక్క చేయకుండా అయినప్పటికీ ఈసారి తెలంగాణలో ఇంత భారీ బడ్జెట్ చిత్రానికి కూడా ఎక్కడ కూడా ప్రజలు అంటే ఇటు ముఖ్యంగా ఇటు అభిమానుల నుంచి ఎలాంటి దోపిడీ లేకుండా అయితే పూర్తి స్థాయిలో వీళ్ళు ఇక్కడ తక్కువ ధరల్లోనే ఇక్కడ రేట్లు నిర్వహించిన నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో సినిమాకు సంబంధించి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటికే ప్రతి సీను కూడా క్లైమాక్స్లా ఉందంటూ కూడా వారు ఇప్పటికే అభిమానులు చెప్తున్న నేపథ్యంలో మనం ఇక్కడ ఫ్యాన్స్ కోలాహలాన్ని కూడా చూడవచ్చు. థియేటర్లో థియేటర్లో ఇప్పుడే అంటే సగం సినిమా పూర్తయింది, ఇంటర్వెల్ కావడంతో అయితే ఇక్కడ ఏ విధంగా సినిమా కూడా సూపర్ హిట్ అనేటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. అభిమానులను కూడా మనం చూడవచ్చు. థియేటర్లో అంటే ఉదయం 5 గంటలకు స్టార్ట్ అయినటువంటి సినిమా ఇప్పటికే సగం సినిమా పూర్తవడం జరిగింది. ఇక్కడ అభిమానులు అందరూ కూడా అంటే వాళ్ళు చాలా ఆనందంతో సినిమాను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభాస్ సినిమా చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినటువంటి సినిమా. ఈ క్రమంలో అయితే సినిమాకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా అంటే ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులందరూ కూడా చాలా ఎంజాయ్ చేసినటువంటి సినిమా ఇది. ఇప్పటికే సగం సినిమా పూర్తయింది. ఇక్కడ చాలామంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సినిమా వచ్చేసి ఇప్పటికే భారీ అంచనాలను టచ్ చేస్తా ఉన్నాను. బ్రదర్ చెప్పండి, సినిమా చూసారా? సినిమా చూడడానికి వచ్చారా? చూడనీకనే వచ్చిన. ఎన్ని గంటలకు దొరికింది మీకు టికెట్? 8కి. అంటే మామూలుగా ఇప్పుడు ఆల్రెడీ ఇంకా షో అయిపోలేదు కదా, ముందుగానే ఎట్లా వచ్చినారు? రాత్రి వచ్చినాం, డాడ్ ఫ్రెండ్స్ కదా. 12 గంటలకు వచ్చినాం. 12 గంటలకి అది పరిస్థితి. అంటే థియేటర్ల వద్ద ఇప్పుడు ఆల్రెడీ ఉదయం ఫస్ట్ షో స్టార్ట్ అయినప్పుడు కూడా ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవ్వాల్సినటువంటి షోకు సంబంధించి కూడా ఇప్పటికే అభిమానులు భారీగా అయితే థియేటర్ల వద్దకు వచ్చి చేరుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం, పైన చూసినట్లయితే చూడండి ఒకసారి, మనం ప్రస్తుతం మల్లికార్జున థియేటర్ వద్ద చూసినట్లయితే సినిమాను ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భారీ అంచనాలతో వచ్చినటువంటి ఈ సినిమా అయితే పూర్తి స్థాయిలో విజయం సాధించబోతా ఉంది. మరికొద్ది రోజుల పాటు అంటే మనం ఇప్పటికి చూస్తున్నాం సుమారు వారం రోజుల పాటు కూడా ఏ సినిమా కూడా నడవలేనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభాస్ తమ అభిమాన నటుడు స్టార్ ప్రభాస్ అనుకుంటూ కూడా ఇక్కడ నినాదాలు చేస్తున్నట్టు రెబల్ స్టార్ను కూడా వాళ్ళు ఒకసారి ఈ సందర్భంగా థియేటర్లో కోలాహలం అయితే నెలకొంది. మొత్తానికి మనం చూడవచ్చు థియేటర్ ప్రాంగణం అంతా కూడా ఇక్కడ అభిమానులతో హోరెత్తిపోతూ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ జరగబోయేటువంటి షోలకు సంబంధించి కూడా ముందే వచ్చి ఇక్కడ ఫ్యాన్స్ అయితే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సినిమాకు ఎక్కడ కూడా మనం మొదటి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ స్థాయిలో కూడా సినిమా ఈరోజు బంపర్ హిట్ కొట్టబోతా ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి అభిమానులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. థియేటర్లో ఎక్కడ చూసినా కూడా అంటే థియేటర్ సినిమా జరుగుతున్నప్పటికీ లోపల ఉన్న పబ్లిక్తో పాటు బయట కూడా నెక్స్ట్ షోకి సంబంధించినటువంటి ఇక్కడ అభిమానులు కూడా ఇక్కడ చాలా ఘనంగా వేడుకలు చేసుకుంటా ఉన్నారు. రెబల్ స్టార్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే మల్లికార్జున బ్రహ్మరాంబ థియేటర్ల వద్ద కొనసాగుతూ ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.